యెషయా గ్రంథము 9వ అధ్యాయము మనమందరం కలిసి 6వ వచనాన్ని చదువుతాం. మీ భాగాన్ని ప్రార్థనా పూర్వకంగా గంభీరంగా చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిని అతనికి పేరు పెట్టబడును. మరొక భాగమును లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము అందరము కూడా కలిసి 7వ వచనాన్ని చదువుతాం. అందరం కూడా కలిసి 7వ వచనాన్ని చదువుతాం. లూకాసు వార్త 2వ అధ్యాయము అందరము కలిసి 7వ వచనం. తన తొలి చెవులు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రంలో ఆయనకి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. వ్యవసాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రింగల మా తండ్రి, వందన స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువుని ఆశ్చర్యకరుడిగా ఆరాధించినట్లు సహాయపడుతూ వచ్చారు. ఎవరైతే ఆరాధించడానికి సమయం అందుబాటులో లేదో వారి మరొక తరుణాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తిరిగి మా ప్రభువును మా ఎదుట ఉంచబడినటువంటి వాళ్ళ కొరకే మేము స్తుతిస్తున్నాం. అందులో మేము యోగ్యంగా ప్రవేశించినట్లు మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నాం. దేవా, వాక్యం మాపై దోషారోపణ చేస్తున్నప్పుడు దేవ మేము సరిచేసుకొని సమ్మతిపరుచుకొని దేవ అందులో మేము ప్రవేశించినట్లు సహాయం చేయండి. నిష్ప్రయోజకమైన దాసుని మీ శిలువ చెంతకు తెచ్చుకొనుచున్నాం. మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య ప్రశస్త నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథకర్త రాస్తూ వచ్చినటువంటి ప్రవచన వాక్యము మనము చూస్తూ వచ్చాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కాబట్టి ఈ దినాలు, ఈ డిసెంబర్ మాసం అంతా కూడా సర్వలోకమంతా కూడా ఇంకా మన కంట్రీ కంటే కూడా వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళెంత ఆనంద సంతోషములతో క్రీస్తు మా కొరకే జన్మించాడు అని వారు రకరకాలుగా పండగ వాతావరణం ఉంటుంది. ఏ వాతావరణం అమ్మా? క్రీస్తు మా కొరకే పుట్టాడని వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఎంత బాగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తాయో. కాబట్టి మనము కూడా ఈ ఉదయకాల సమయం ఈ ప్రవచన వాక్యంలో నుండి యెషయా గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక మునుపు తాను ప్రవచనముగా పలికినటువంటి మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం 7వ వచనాన్ని చదివాం. ఇప్పుడు ఆ కుమారుని గురించి ఇక్కడ మనము చూస్తున్నాం. ఆ కుమారుని గురించినటువంటి ఇక్కడ ఒక 4 మాటలు జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగానే. కాబట్టి ఇప్పుడు ఆ కుమారుని గురించి లూకాసు వార్తికుడు 2వ అధ్యాయము 7వ వచనములో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మొదటి మాటగా ఈ కుమారుడు గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు, కాబట్టి ఒక్క మాటకి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి తలంపులో వారికి స్థలము లేనందున ఆయనను అనే మాట. అంటే ఇట్లా చెప్తాం, ఆయనకు స్థలము లేనందున అనే మాట. కుమారుడైతే జన్మించాడు, కుమారుడైతే పుట్టాడు. కాబట్టి సర్వలోకము సంతోష ఆనందములతో ఉంది. అదే పుట్టినటువంటి కుమారునికి ఏమి లేదంట, స్థలము లేదు. కాబట్టి కుమారునికి ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కాబట్టి ఆ కుమారునికి ఇప్పుడు ఏం లేదంట, స్థలము లేదంట. ఎంత విచారకరమైనటువంటి మాట ఇది. కాబట్టి ఆయన ఎందుకొరకు జన్మించాడు, ఎవరి కొరకు జన్మించాడు? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని అంటుంది, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు. అనేసార్లు అంటాం ఏమనంటే, మాకు స్థలం లేక మీ ఇంటికి వచ్చినామా, ఏమా ఏదైనా ఇంటికి వెళ్ళినాము అనుకోమ్మా, వాళ్ళు సరిగ్గా చూడలేదనుకో ఏమంటాం? వాళ్ళతో అనకపోయినా పక్కన వాళ్ళతో ఏమంటాం? మాకు స్థలం లేక ఆడికి పోయినామా, ఏదో ప్రయాణంలో ఉన్నాము తలదాల్చుకుందామని పోతే
సరిగ్గా చూడలేదు మమ్మల్ని అంటామా? అయితే సృష్టికర్త అయిన పరమాత్ముడు అనేటువంటి దేవునికి ఇప్పుడు ఏం లేదంటమ్మా. అంతే, ఆయనకేమో స్థలం లేక లేకపోతే గతి లేక వచ్చాడమ్మా. ఆ ప్రభువుని గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేయన. దినవృత్తాంతాల 2వ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. కాబట్టి ఆకాశము మహాకాశము ఆయనను పట్టజాలనటువంటి వాడు. అంటే 66వ అధ్యాయంలో యెషయా గ్రంథకర్త ఈయన గురించి ఒక మాట అన్నాడు. 66వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. కాబట్టి ఇంకా మనము చదువుతాం పేతురు పత్రికలను, ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన వసించేటువంటి అమరత్వము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఒక నివాసమును మనం చూస్తే, కాబట్టి ఆయనను నివసించేటువంటి స్థలమును మనం చూస్తే, ఆ ప్రభు ఏం స్థలం లేక గతి లేక వచ్చిన వాడు కాడు కదా. ఒక ఆయన అంటాడు, ఇంతప్పుడు నామం పెట్టుకొని బాగానే కొండబాబురావు అని ఆయన బాగా సమాధానం ఇచ్చాడు. ఇక్కడ దాకా ఒక నామం పెట్టుకొని అంటాడు, వాడు పనికిమాలినోడై వాడు అంటాడు ఏమని, 3 మేకులు పీక్కోలేనోడు దేవుడా అంటాడు. మరి పిచ్చోడా, నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని సరిగా చదివితే ఆయన 3 మేకులు పీక్కోలేనోడో లేకపోతే 6 మేకులు పీక్కోలేనో నీకు అర్థమవుతుంది కదా. వాడేమో గ్రంథాన్ని చదవడు, వాడేమంటాడు 3 మేకులు పీక్కోలేనోడు దేవుడా. ఇటువంటి వెర్రి వాళ్ళు, నశించుతున్నటువంటి వారికి ఎట్లుంటుంది అది వెర్రితనం. వాడు నశించి వాడు రేపు నాశనానికి వెళ్తాడు, వాడు నరకానికి వెళ్ళేటువంటి వాడు ఏమైనా మాట్లాడతాడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు, మాట చేత సమస్తము సృజించినటువంటి దేవుడు. కాబట్టి ఆకాశము సింహాసనమును, భూమి పాదపీఠంగా కలిగినటువంటి దేవుడైనా ఆయన గతి లేక స్థలం లేక రాలే. కాబట్టి ఇట్టి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 14వ వచనం చూడుము. ఆకాశము మహాకాశము, భూమి అందులో ఉన్నవంతయు. చూసారా, ఆకాశము మహాకాశము భూమియు అందులో ఉన్నవన్నీ కూడా ఎవరంట, నీ దేవుడైనటువంటి యెహోవాయే. కాబట్టి ఈ దేవుడు చూడండి ఎంత ఉన్నతమైన వాడు, ఎంత గొప్పవాడు. కాబట్టి ఈ దేవుని గురించి మనం ఆలోచన చేయడానికి ఏమాత్రం కూడా సరిపోయినటువంటి వాడు కాదు మానవుడు. కాబట్టి ఆకాశం సింహాసనము, భూమి పాదపీఠముగా కలిగినటువంటి వాడు, ఆకాశములు మహాకాశములు పట్టజాలన్నటువంటి వాడు, ఆకాశము మహాకాశములు భూమి అందులో ఉన్నటువంటి సమస్తమును కూడా ఆయనవే. ఆయన అంత గొప్ప దేవుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, ఎవరు సమీపింపరానటువంటి తేజస్సులో వసిస్తూ అమరత్వం కలిగినటువంటి దేవుడు ఆయన. ఏ మనుషుడు ఆయన చూడలేడు, చూడనేరడు, సమీపించలేడు. ఇట్టి దేవుడు ఈనాడు కూర్చున్నటువంటి సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమించాడు ఆయన. అందుకోసమే ఇప్పుడు ఆయన కుమారుడు మనకేమయ్యాడంట, జన్మిస్తూ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మానవుణ్ణి ప్రేమించి మానవుని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకై ఆయన ఎలాగొచ్చాడు, మానవునిగా, రక్త మాంసములు. అందుకే మనము హెబ్రీ పత్రికలో ఆ మాట చదువుతాం కదా. ఏమని చదువుతాం, నాకొక శరీరమును అమర్చితివి అంటాడు. నాకొక శరీరమును అమర్చితివి. కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. ఆయన లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పాడు, నాకొక శరీరమును అమర్చింది. ఇంత గొప్ప దేవుడు శరీరమును ధరించి లోకానికి వచ్చాడు. శరీరమును ధరించి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరి కూర్చున్నటువంటి నీ ఎవరివైనా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఇంత గొప్ప దేవుడు శరీరమును ధరించాడు, నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. వస్తే ఇప్పుడు ఏం జరిగిందంట, ఆయనకు స్థలము లేదంట. ఓయం ఎంత అన్యాయమ్మా కదా. అంత గొప్ప దేవుడు శరీరం ధరించి లోకానికి వస్తే ఆయనకేమి లేదంట. ఏం గతి లేక వచ్చాడమ్మా.
ఆయన ఉండటానికి స్థలం లేదా? ఆయన నివసించేటువంటి స్థలం ఎటుదో మనకు తెలీదా? అట్టి దేవుడు భూమి మీదకి నరవతారిగా వస్తే, రక్త మాంసములు ధరించుకొని వస్తే, శరీరం ధరించుకొని వస్తే ఆయనకేం లేకుండా పోయిందంట. లూకా సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. ఏం చేస్తా వచ్చారు ఆయన చూస్తాం కొన్ని మాటలు. లూకా సువార్త 4వ అధ్యాయము 29వ వచనం. ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడదొరవలనని తమ పట్టణంలో కట్టబడినటువంటి కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయిరి. ఆయన వస్తే అంతకుముందు ఏం చేశాడమ్మా? ఆయన ఏం చేశాడు? ఆ పై భాగంలో సారేపు తన ఊరిలో ఉన్నటువంటి ఒక విధవరాల వద్దకే కానీ మరి ఎవరికో దీన్ని పంపబడలేదు. కాబట్టి ఆ విధవరాల యొక్క కుమార్తెని అక్కడ ఏం చేస్తా వచ్చాడు? ప్రభు ఒక ఆశ్చర్య కార్యము చేస్తూ ఉంటే, కాబట్టి ఆయన ఒక అద్భుతమైనటువంటి కార్యము చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? కాబట్టి ఆయనను ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి ఎందుకు వెళ్ళగొట్టారు అంటే, ఇప్పుడు అక్కడికి వస్తే ఆ కపెర్నహూములో ఆయన, ఇక్కడ మనం చూస్తే ఎక్కడికి వచ్చాడు ఆయన? కపెర్నహూములోనికి వచ్చాడు. కాబట్టి అక్కడికి వస్తే ఆయన ప్రజలు కొంతమంది ఆయనను చేర్చుకోవాలి, ఆయనకి స్థలం ఇలా, ఆయన వెళ్ళిపోమన్నారు అంటాడు. అక్కడ ఆయన పట్టణంలో నుండి ఏం చేశారంటే ఆయనను వెళ్ళగొట్టారంట. పట్టణంలో నుండి ఆయనను ఈ మాటలు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకొని నేను ముగింపులోకి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశారంట? పో మా పట్టణంలోకి రాబాకు, మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆడ చెప్పుకోపో. ఏమన్నారమ్మా? ఇప్పుడు స్వార్థ మనం పోయినప్పుడు ఏమంటారు తెలిసిన వాళ్ళు? మాకు చెప్పగాకు, అక్కడ ఉన్నారు మీ వాళ్ళు, ఆడికి పో అన్నారు కదా. అప్పుడు కూడా ఉన్నారు ఈ బ్యాచ్. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువు దీవించేటువంటి దినాల్లో కూడా ఏమన్నారు? మాకు కాదు, నువ్వు వెళ్ళిపో. ఆ పట్టణంలో నుంచి వెళ్ళగొట్టారు. సరే, ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతా వచ్చాడు. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలోనికి వస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యేసు నాకు ప్రత్యక్షమై కాబట్టి ఇక్కడ ఇప్పుడు బెత్లెహేములో నుంచి కూడా ఆయన ఏం చేశారమ్మా? బెత్లెహేములో కూడా ఆయన పుడితే బెత్లెహేములో నుంచి కూడా ఆయన ఏం చేశారు? ఇప్పుడు పోపో అని తరిమేశారు. ఇప్పుడు వాళ్ళ ఆ శిశువుని వెంట పెట్టుకొని వాళ్ళ బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తునకి వెళ్ళారు. ఇప్పుడు ఆ బెత్లెహేములో ఆయన స్థలం లేకుండా అక్కడి నుంచి ఆయన తరిమేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనంలోనికి వస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. నక్కలకు బొరేలను మనిషి కుమారునికి తలవాల్చుటకైనను అంటే ఇవన్నీ తిరిగినాక ప్రభు అని ఒక ఆయన అన్నాడయ్యా, నువ్వు ఏడుంటో చెప్పు, ఆడికి వస్తాను నేను. ఆయన అంటున్నాడు ఇప్పుడు ప్రభు, నక్కలకు బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి, అయితే మనిషి కుమారునికి ఏమి ఇవ్వట్లేదు, నాకెక్కడ కూడా స్థలం ఇవ్వటం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని చదవక ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, ఆయనకు స్థలమేయలేదు, ఆయనను త్రోసివేస్తూ వచ్చాడు. 19వ అధ్యాయం యోహాను సువార్త 15-16 వచనాలు. 19వ అధ్యాయము 15-16 వచనాలు. అది కాదక్క. అందుకు వారు చదవండి అక్క. ఇతన్ని సంహరించుము సిలువేమని కేకలు వేసిరి. కాబట్టి అందుకు వారు ఏమన్నారు? ఇతనిని సంహరించుము ఏమన్నారు? సిలువ వేయము, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. చూసారా? అంటే ఆయనకి ఎక్కడ స్థలం లేకుండా చేయటానికి నేను ఈ రుజువులు మీకు చూపిస్తూ వచ్చాను. కాబట్టి ఆయన తలవాల్చడానికి కూడా స్థలం లేకుండా చేశాడు అని. ఓ ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభువును నేటికి కూడా కనీసం ఆయనను చేర్చుకోవటానికి ఇష్టపడినటువంటి ప్రజలు ఇంకనూ ఉన్నారు. ఆయన తలవాల్చడానికి కూడా
స్థలం లేకుండా ఆయన వెళ్ళిపోమంటున్నారు. వారిలో నువ్వు ఒకడివిగా ఉన్నావేమో, ఇక్కడ కూర్చున్నటువంటి నువ్వు ఒకడిగా ఉన్నావేమో. ఆయనను చేర్చుకోవడానికి ఇష్టం లేకుండా ఆయన ఇంకా త్రోసివేస్తున్నావేమో, నాకు వద్దంటున్నావేమో. కాబట్టి 2024 సంవత్సరం డిసెంబర్ మాసం వద్దకు నువ్వు వచ్చావు. రేపటి దినం నీది కాకపోవచ్చు. ఈ దినము కూడా, ఈనాటికి కూడా, ఈ క్షణానికి కూడా ఆయన నాకొద్దు, ఆయన నాకొద్దు, ఆయన నాకొద్దని త్రోసివేస్తున్నావేమో. ఓ యవనుడా, ఓ మధ్య వయస్కుడా, వృద్ధాప్యం ఉన్నటువంటి నువ్వెవరైనా సరే, ఇంకను ఆయనను నీవు ఈ ప్రజల వలె నువ్వు త్రోసి వేస్తూ ఉన్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక మాటకు వస్తాం. ఇంకా ఆయన త్రోసి వేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము లూకాసు సువార్త, 7వ అధ్యాయము 30వ వచనం. 7:30. ధర్మశాస్త్రోపదేశకులు తమ విషయమైనటువంటి దేవుని సంకల్పమును వారు, నువ్వు ఇంకా ఆయనను చేర్చుకోకపోతుంటే, ఆయనను త్రోసివేస్తూ ఉంటే, ఆయన నాకు వద్దని నేటికి నువ్వు అంటున్నావు అంటే, ఓ ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ప్రజలు నశించిపోయేటువంటి ఓ జనాంగమా, ఆయన మాకు కాదు, అక్కడికి వెళ్ళండి, అక్కడ చెప్పుకోండి, ఇక్కడ చెప్పుకోండి, మాకు కాదు దేవుడు అని నువ్వు అనుకుంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆయనకు తలవాల్చడానికి ఆయన కొంచెం నువ్వు స్థలం ఇవ్వట్లేదు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేటికి ఆయన వద్దని నువ్వు తృణీకరిస్తావు. దాని అర్థం ఏంటో తెలుసా? నీ విషయమై ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పం నువ్వేం చేస్తున్నావు? నిరాకరిస్తున్నావు అని అర్థం. కాబట్టి నీ విషయమై దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పమును నువ్వు నిరాకరిస్తున్నావు నేటికి. నీకు కూడా ఏంటిది ఆయన నీ విషయమై కలిగి ఉన్నటువంటి సంకల్పము అని ఏంటిది అని మనం ఈయన చూస్తే ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయనను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు, అందుచేత నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నీ ఎడల దేవుని యొక్క సంకల్పం ఏంటి నువ్వు నిరాకరిస్తుందనంటే, క్రీస్తు యేసునందలి రక్షణను నువ్వు పొందాలని. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మను గురించి రాయబడింది. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే, ఇప్పుడు ఆయనను తృణీకరించి త్రోసివేసిన కాదన్నావంటే ఆ దేవుడు నీ ఎడల కలిగినటువంటి సంకల్పాన్ని నిరాకరిస్తున్నావు. ఏ సంకల్పం కలిగి ఉన్నాడు ఆయన నీ ఎడల అని అంటే ఏమన్నాడు? కాబట్టి క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెను అనేది మానవుని ఎడల దేవుని యొక్క సంకల్పం. దానిని నువ్వు నిరాకరిస్తున్నావు. ఇంకా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుని ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఆయన చేర్చుకోకపోతే, ఆయన త్రోసివేస్తూ ఉంటే నీ విషయమే ఆయన కలిగి ఉన్నటువంటి ఆ సంకల్పం నేటికి నువ్వేం చేస్తున్నావు? నిరాకరిస్తున్నావు. అంటే క్రీస్తు యేసునందలి నువ్వు పొందవలసినటువంటి రక్షణను నువ్వు నిరాకరిస్తున్నావు. 2024 సంవత్సరానికి పూర్వం నీ కొరకే రక్షకుడిగా పుట్టి ఉంటే నీ విషయమైనటువంటి రక్షణను నువ్వు నిరాకరిస్తూ ఉన్నావు. అంటే ఇప్పుడు నేను మరొక మాటని ఇక్కడ జ్ఞాపకం చేయాలి. అంటే ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6 మొత్తం కలిసి ఉంటాయి. అక్కడ ఒక మాట నేను చదువుతాను మీకు అర్థమయ్యే దాని కొరకు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఇట్లా చదువుతాను. ఎట్లనగా, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట కొరకై. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఏంటి అంటే, ప్రభువు నిన్ను రక్షించుకొని తన కుమారునిగా స్వీకరించటానికి కొరకు అని. అంటే ఇప్పుడు ప్రభువును నువ్వు చేర్చుకోవటం లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే, నీ విషయమైనటువంటి ఆయన సంకల్పం నువ్వేం చేస్తున్నావు? ఇంకా నిరాకరిస్తున్నావు. ఏంటి నీ విషయమైన సంకల్పం అంటే, ప్రభువు నిన్ను రక్షించి ఆయన తన కుమారునిగా నిన్ను చేసుకోవాలనేది ఆయన దయాపూర్వక సంకల్పమై ఉంది. దానిని నువ్వు నిరాకరిస్తూ ఉన్నావు. ఆయన తన స్వజనుల యొద్దకు వెళ్ళాను, వారు ఆయనను తృణీకరించారు. ప్రియ సహోదరి, మధ్యాహ్న కాల సమయం, ఇంకెంతకాలం ఆ ప్రభును తృణీకరిస్తావు? 2024 సంవత్సరం డిసెంబర్ మాసం వరకు వచ్చావే, ఆయన ఏం గతి లేక స్థలం లేక ఈ లోకానికి రాలే. నిన్ను రక్షించుట కొరకైనటువంటి రక్షకుడిగా ఆయన వస్తే ఇంకా ఆయనను ఎందుకు తృణీకరిస్తావు? ఎందుకు ఆయన త్రోసివేస్తావు ఉన్నావు? ఆయనకి ఎందుకు ఇంకా స్థలం ఇవ్వట్లేదు నీ జీవితంలో? ఇంకా ఎందుకు ఆయనని చేర్చుకొనకుండా వాయిదాలు వేస్తున్నావు? రేపటి దినము నీది కాకపోవచ్చు కదా, రేపు ఏమి సంభవించడం నీకు తెలియదు కదా, నీ జీవం ఏ పాటిది అంతలో కనపడేంతలో మాయపోయి ఆవిరి వంటి వాడవు కదా. నీ విషయమైనటువంటి సంకల్పం ఏంటో అది దాన్ని నువ్వేం చేస్తున్నావు?
నిరాకరిస్తున్నావు. ప్రభు నిన్ను రక్షించి తన కుమారునిగా చేసుకోవాలనేది ప్రభువు నీ ఎడల కలిగినటువంటి తన దయాపూర్వక సంకల్పం. దానిని నీవు నిరాకరిస్తూ ఉన్నావు. సరే, నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు రక్షింపబడి ఆయన కుమారులుగా చేయబడినటువంటి వారి విషయంలోనికి వస్తాం ఇప్పుడు. కాబట్టి మీ ఎడల కూడా ఆయన ఈ లోకానికి జన్మించడంలో ఆయన నువ్వు చేర్చుకుంటే నీ ఎడల ఆయన దయాపూర్వకమైనటువంటి సంకల్పం మరొకటి ఉంది. ఏది? రక్షింపబడి కుమారులుగా చేయబడిన తర్వాత నీ ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి రక్షింపబడిన వారి విషయంలో ఆయన దయాపూర్వక ఆయన సంకల్పం ఏంటి అని అంటే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనం. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించునో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా. చాలు, అక్కడ ఆగుదాం. కాబట్టి నీ ఎడల రక్షింపబడినటువంటి నీ ఎడల దేవుని యొక్క సంకల్పం ఏంటి అంటే, ఏవి జరగవలనని నీ హస్తములు సంకల్పమును ముందుగా నిర్ణయించినో వాటినన్నిటిని నీ ఎడల ప్రభు చేయాలనేది దేవుని యొక్క సంకల్పం. ఈ మాట మీకు అర్థమైందో కాలేదు నాకు తెలియదు. మరి రక్షింపబడిన వారి విషయంలో నీ ఎడల కూడా దేవుని యొక్క సంకల్పం ఒకటి ఉందంట. ఏంటంటే, ఏవి జరగవలనని నీ హస్తము సంకల్పించినో ముందుగా మన ఎడల ఏమి జరగాలని సంకల్పం ప్రభు సంకల్పించాడో అవి చేయటమే దేవుని యొక్క సంకల్పం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యోబు యొక్క జీవితంలో సమస్తాన్ని యోబు ఏమయ్యాడు? పోగొట్టుకున్నాడా? ఇప్పుడు ఏమి జరగవలనని దేవుడు ముందుగా సంకల్పించాడో అవి యోబు యొక్క జీవితంలో జరిగినాయి. అంటే మన జీవితంలో ఒక మేలు జరిగినా, మన జీవితంలో ఒక నష్టం జరిగినా, మన జీవితంలో ఏది జరిగినా కూడా కాబట్టి దేవుని యొక్క సంకల్పం అది. కాబట్టి ఏమి జరగాలని ప్రభు ముందుగా నిర్ణయించాడో దానిని చేయటానికి కొరకైనటువంటి దేవుని యొక్క సంకల్పం అది. దేవుని యొక్క సంకల్పం అది. అందుకే ఇప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీకు రాస్తూ పౌలు అపోస్తలుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాటను జ్ఞాపకం చేస్తాడు. ఎఫెసీ పత్రిక తన మహిమకు కీర్తి కలగచేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచు ఉన్నాడు. కాబట్టి తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను, ఇవి దేని కొరకునంటే క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగాలి. అందుకనే మన జీవితంలో దేవుడు ఏది చేసినా అది ఆయన యొక్క మన ఎడల దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, వీరు ఎట్లయితే ఆయన సంకల్పమును నిరాకరించారో రక్షింపబడినటువంటి మనము మన జీవితంలో వచ్చేటువంటి కార్యములన్నిటి విషయంలో ఇది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దీనిని మనం ఏం చేయకూడదు? నిరాకరించకూడదు. అందుకే ఇప్పుడు యోబు అదే మాట అన్నాడు. ఏమని? ఏమమ్మా మూర్ఖురాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే, దేవుడు ఒకవేళ మేలు చేస్తే ఆనందపడతావు కదా, కాబట్టి ఇవన్నీ కీడు చేయటం కూడా ఇది మన జీవితంలో మనకు తగినది కాదా అన్నాడా లేదా? అంటే ఇప్పుడు యోబు అక్కడ చిక్కానయ్యాడేమని, దేవుడు ఏమి చేయాలని సంకల్పించాడో ఆ కార్యంలో తన జీవితంలో ఆయన సంకల్పం అంతా కూడా ఆయన నిరాకరించలే. ప్రభు బలలో చేవేస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, ఎన్ని పర్యాలని జీవితంలో వచ్చిన నష్టము, కష్టము, ఇబ్బంది, ఇరుకు, శోధన, శ్రమ విషయంలో దేవుడి యొక్క సంకల్పమును నిరాకరించి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ వచ్చావు ఎన్నిసార్లు? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీ అలా చేసినటువంటి ఆయన సంకల్పమును నీవు నిరాకరిస్తూ ఉన్నామని. కాబట్టి మన జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆయన మనలో జరిగించేటువంటి ఆ కార్యములు ఏవి కూడా మనము నిరాకరించ వీలు లేదు. అది దేవుని యొక్క సంకల్పం. నేను ఇంకో 3వ మాట కూడా వస్తాను. ఎఫెసీ పత్రిక దేవుని యొక్క సంకల్పం యొక్క 3వది ఏంటి అని అంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున చదవక శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు.
కాబట్టి దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంటి మన ఎడలంటే మూడవది, కాబట్టి ఆయనను కూర్చున్నటువంటి నానా విధమైన జ్ఞానం ఇప్పుడు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము లేకపోతే శోధింపశక్యము కానటువంటి క్రీస్తు యొక్క ఐశ్వర్యము ఇప్పుడు అన్ని జనులలో ఏం కావాలి? ప్రకటింపబడాలి. అది మన బాధ్యత. ఇప్పుడు వెళ్ళండి, ఇదిగో మీ కొరకై రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన సంకల్పమును మీరు ఏం చేయొద్దు? నిరాకరించొద్దు అని. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాం. మొదటి తలంపు అర్థమైందా? కాబట్టి మొదటి తలంపు ఏంటి అంటే ఆయనకు స్థలము లేదు. కాబట్టి నేను అనేక సమయం అంతే గంటలో నేను ప్రార్థనా పూర్వకంగా మీ మధ్యకు వస్తూ ఉంటే కొన్ని మాటలు విన్నప్పుడు బాధేస్తుంది. ఏమనంటే నువ్వు అన్న మొదట వచ్చినప్పుడు ఉన్నట్లేదు ఇప్పుడు వర్తమానాలు ఏంటంట, అన్న మొదట వచ్చినప్పుడు ఇప్పుడు వర్తమానాలు లేవే అంటే మన వర్తమానాలు కొలమానం వేస్తామా? దేవుడు మనతో మాట్లాడటానికి ప్రభా నాతో మాట్లాడని వచ్చి కూర్చుంటామా? దేనికి కూర్చుంటామా? మందిరానికి. ప్రభా ఈ దినము నాతో మాట్లాడు. ఇది వదిలిపెట్టి అన్న వర్తమానం మొదట ఉన్నట్లు లేదే, ఏమైంది మరి? ఇప్పుడు ఏమైనా మార్పు ఉందేమో నా వర్తమానాల్లో? అంటే ఏదో ఒక రకంగా వాళ్ళ మీద బండేయాలి. మేమే తేరగా దొరికేది కదమ్మా, మేమే తేరగా దొరుకుతాం. ఏమనలేంగా, ఏమన్నంటామా? మా మనసులో పెట్టుకొని పాపం ఆయనకేమో నచ్చలేదు అట్టుందిలే, ఆయనకు అర్థం కాలే. ముందు ఆయన విన్నాడు కదమ్మా, మనం వినం కాబట్టి మనకు అర్థం కాదు కాబట్టి మనం ఇంకా వర్తమానాలు వేసి దాని గురించి చర్చ. కాబట్టి క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానము అన్యజనుల మధ్య అది నీ బాధ్యత. అది చేయి, మోసుకుని వెళ్ళు. అది నీ ఎడల దేవుని యొక్క సంకల్పం. సరే, మొదటి తలంపు నేను అక్కడ ముగిస్తున్నా. ఇప్పుడు రెండో తలంపులోనికి పోతాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయము క్షమించండి, రెండో అధ్యాయం 7వ వచనం. చాలక్క. ఇప్పుడు ఈ కుమారుడు మొట్టమొదటి నేను జ్ఞాపకం చేశాను కదా, ఆయనకేం లేదు, స్థలము లేదు అనే మాట నేను జ్ఞాపకం చేశాను. అది మానవుని యొక్క దేవుని యొక్క సంకల్పను మనం నిరాకరించడం అయితే, రక్షింపబడినటువంటి మన విషయంలో సంభవించేటువంటి కార్యముల విషయంలో కూడా మనము ఏం చేయకూడదు? నిరాకరించకూడదు. కాబట్టి అన్ని జనులకు ఆయన కూర్చున్నటువంటి జ్ఞానం వెళ్ళుట అనేది మనకు ఎంతైనా అవసరం. ఇప్పుడు రెండో తలంపులోనికి వస్తాం. తన తొలిచూలు కుమారుని కని అని. ఇప్పుడు ఈయన ఎవరు అనంటే, మనకు కుమారుడు అనుగ్రహించబడినటువంటి మాట ఏంటి అనంటే తన తొలిచూలు కుమారుడు. కాబట్టి ఈ కుమారుడు జన్మించినటువంటి కుమారుడు ఎవరు అంటే తొలిచూలు కుమారుడు అని. ఇప్పుడు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాం. వాక్యం ఒక మాట చెప్తుంది కదా, ఈ జన్మించినటువంటి వారు ఎవరు అంటే ఆయన తొలిచూలు కుమారుడు. ఈ మాట ఏమి జ్ఞాపకం చేస్తుంది? వాక్యం ఇలాగూ జ్ఞాపకం చేస్తూ ఉంది. నిర్గమకాండము 13వ అధ్యాయము. 13వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయము. ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అంటే ఇప్పుడు తొలిచూలు కుమారుడు అంటే ఈ మాట కొరకు నేను చదివించాను. కాబట్టి జన్మించినటువంటి ఈయన ఎవరు అంటే ఈయన ప్రథమ సంతతి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరు అంటే ప్రథమ సంతతి అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలలోనికి వచ్చినప్పుడు ప్రతి తొలిచూలు కుమారుడు అనేది మొదటిగా ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే ఆయన ప్రథముడు అనేటువంటి మాట. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లోనికి వచ్చినప్పుడు ఇశ్రాయేలులారా మనుషుల యొక్కయో పశువుల యొక్కయో ప్రథమ సంతతి కాబట్టి అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి తొలిచూలు అనేది ఇప్పుడు 22వ అధ్యాయం నిర్గమకాండము 22వ అధ్యాయము 29వ వచనం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అన్నాడు ప్రతి తొలిచూలు పిల్ల అనేది ప్రభువునికి ఇవ్వాలంట. దేంట్లో? ఇశ్రాయేలీయుల యొక్క మనుషుల యొక్కయో పశువుల యొక్కయో ప్రథమమైనవి ప్రభువునవి అని. కాబట్టి ఇక్కడ 22వ అధ్యాయము 29వ వచనంలోనికి వచ్చినప్పుడు నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారులో శ్రేష్ఠుని నాకు అప్పగించుము. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను? తన తొలిచూలు కుమారుడు అనేది కాబట్టి మన జీవితంలో మనకు ప్రభు ఇస్తున్నటువంటి ప్రప్రదమైనటువంటి వాటిని గురించి రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ తొలిచూలు కుమారుడు మనకేం నేర్పిస్తున్నాడు అంటే ఆయన తొలిచూలు కుమారుడు.
కాబట్టి ఆ తొలిచూలు కుమారుడు అంటే ఆయన ప్రప్రథముడు అనేటువంటి మాట. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రప్రథముడు గనుక ఇప్పుడు మన జీవితంలో ఇశ్రాయేలు ప్రజలకు అన్నాడు, ఇశ్రాయేలులారా మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అన్నాడు. ఇప్పుడు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి, తర్వాత మొదటి సస్య ద్రవ్యములు, ఇంగ్లీష్లో అయితే ఇలాగూ రాయబడుతూ వచ్చింది రీఫ్రూట్ అని, అంటే పక్వానికి అంటే సిద్ధపడినటువంటి ఫ్రూట్ అవి అంటే మనకు పండినటువంటి ధాన్యం విషయమై అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సస్య ద్రవ్యములు అంటే పక్వానికి వచ్చినటువంటివి, ఇంకా వాడుకోవటానికి సిద్ధమైనటువంటి వాటివని, ఇవన్నీ కూడా వీటిలో మొట్టమొదటి కోత లేకపోతే ప్రభువునకు ఇవ్వాలి అని చెప్పటము అది ప్రథమ సంతతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈయన తొలిచూలు కుమారుడు అని అంటే ఆయన ప్రథముడు. కాబట్టి మనం కూడా ఇశ్రాయేలు ప్రజలారా మీ జీవితంలో మీ తొలిచూలు కుమారులను, మీ తొలిచూలు ఏమన్నాడు అక్కడ పశువుల యొక్కయు, కాబట్టి సమస్తమైనటువంటి జంతువుల యొక్కయు లేకపోతే సస్యద్రవం యొక్క తొలిచూలు ఎవరి అని ప్రభునవి అన్న సంగతి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకి మాట చెప్పాడు అంటే ఆయన తొలిచూలు కుమారుడు గనుక మన జీవితంలో మనకు వచ్చినటువంటి ఆ పండినటువంటి పంట కావచ్చు, లేకపోతే కుమారులు కావచ్చు, మరి ఇంకోటి కావచ్చు, అవి అన్నీ కూడా వారి మనసులో ఒక ఆలోచన కలగాలి. ఏంటి అంటే ఆయన ప్రథముడు గనుక, ఆయన తొలిచూలువాడు గనుక జీవితంలో మాకు ఏది ఉన్నా కూడా అవన్నీ కూడా మొట్టమొదటివి ఎవరి ప్రభునవి అనేటువంటి సంగతిని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు 23వ అధ్యాయంలోనికి వస్తాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనము 19వ వచనం. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్కయు సంవత్సరాంతమందు ఫల సంగ్రహణ పంటను ఆచరింపవలెను. ఇప్పుడు 19వ వచనం. మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలేయను అన్నాడు. నేను ప్రతి తొలిచూలు అన్నప్పుడు సస్యద్రవములే కావచ్చు, లేకపోతే మన తొలిచూలు పిల్లలే కావచ్చు, లేకపోతే మనకు కలిగినటువంటి పశువులు కాబట్టి ఏవైనా మన జీవితంలో ఇవన్నీ కూడా ఎందుకు ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థమవుతుంది. అక్కడ ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాం. యాజకుని యొద్దకు పోయి కాబట్టి ఇక్కడ అంటాడు, ఇప్పుడు 23వ అధ్యాయంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ద్వితీయోపదేశ కాండం మనం చదివింది 26వ అధ్యాయంలో 2వ వచనంలో. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్నటువంటి నీ భూఫలంలో నువ్వు కూర్చుకొని భూఫలములన్నింటిలో ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైనటువంటి యెహోవా తన నామమునకు మందిరంలో ఏర్పరచుకున్న స్థలములకు వెళ్ళి ఆ దినములో నుండి యాజకుని వద్దకు పోయి, అంటే ప్రథమన్నీ కూడా తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? యాజకుని వద్దకు వెళ్ళమన్నాడు. అంటే ప్రప్రథమైనవి అని అంటే అవి ఎటువంటివి అనేది నేను జ్ఞాపకం చేస్తాను. సరే, నేను మళ్ళా వీటన్నిటిని కూడా తీసుకొని ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. కాబట్టి నీవు యాజకుని వద్దకు వాటిని తీసుకుని వెళ్ళు. ఏవి అమ్మా? అన్నిటిలో ప్రథమమైనవి, మొట్టమొదటివి. కాబట్టి నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి అంత కవర్లో ఒక నోటు పెట్టాడు. ఆ దినాల్లో పెద్ద నోటు, అది ఇప్పుడు లేదు అది అంటే మీకు అర్థమై ఉంటుంది. పెట్టి ఇచ్చాడు నాకు. అన్నా, ప్రభు నాకు భారం ఇచ్చాడు, నీకు ఇస్తున్నానని ఇచ్చాడు. సరే, మంచిదే కదా, ప్రార్థన చేసి పంపా. నేను లోకమంతా తిరిగిన ఆ నోటు పట్టుకొని, ఎడమ్మా ఆ నోటు తీసుకొని లోకమంతా పోతే లోకమంతా తిరుగుతున్నా, ఎవడు కూడా మాకు వద్దంటున్నాడు దాన్ని. ఆ నోటు తీసుకుని వెళ్తే ఏమంటున్నాడమ్మా, ఎవడు మాకొద్దు ఇది అంటున్నాడు. సరే, మళ్ళీ దాన్ని అదే కవర్లో పెట్టించిన. ఒక సమయం వచ్చింది, సహోదరిని పిలిచి, తన బుద్ధి కలగాలి కదా, పిలిచి, అన్నా ప్రభు నాకు కూడా భారం ఇచ్చాడు, ఏమని నీకు కూడా బహుమానం ఇవ్వాలని, ఇది పెట్టుకొని
ఉంచుకోనా నీ ఖర్చులకనే ఇచ్చా. కాబట్టి ఆయన ఏం చేశాడు, సరే అబ్బా అన్న ఎంత ప్రేమగల్లోడు అనుకున్నాడు కదా. అది తీసుకొని ఆయన కూడా ప్రపంచం అంతా తిరిగాడు, ఎవడు తీసుకోలేదు అంతా. మళ్ళీ అదే కవర్లో పెట్టి ఉక్రోషంగా వచ్చాడు నా దగ్గరికి. ఎట్ట వచ్చాడమ్మా? మాకైతే కోపం రాకూడదు, మీకైతే రావచ్చు తప్పేం లేదు. వచ్చా ఏమన్నాడు తెలిసిన? ఏమన్నా అంత పనికి మాలిన ఉండే నేను, చల్లని నోటు నాకు ఇచ్చావేందన్నా. ఏ నోటు అంటే నేను చెప్పాన్నా, కోప్పడగాకని కూర్చోండి, ఇది ఫలాని దినం ఫలాని రోజు నా దగ్గరికి వచ్చావు కదా. వచ్చా, ఆ రోజు నువ్వు ఇచ్చిన నోటేనన్నా. ఇది సిగ్గుపరచబడి క్షమాపణ చెప్పి ప్రార్థన చేసి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, పాపం యాజకుల వద్దకు తెచ్చేటప్పుడు ఎట్టాడి తెస్తాను తెలిసిన? పనికి రానివి, పుచ్చిపోయినవి, మనం తిననివి. ఇంక మనం తినం కాబట్టి ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయనకి ఇచ్చినట్టు ఉంటుంది, ప్రార్థన చేసుకున్నట్టు ఉంటుంది కదమ్మా, రెండు జరుగుతాయి. కాబట్టి ఆయన దగ్గర పోయి ఇచ్చేస్తాం వీటిని. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడు ఒక మాట జ్ఞాపకం చేయన. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 21వ వచనం. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైన ఉండినేడలా నీ దేవుడైన యెహోవాకు దానిని, వాక్యం ఇంత స్పష్టంగా ఉంది, లోపము కలిగినవి ఏవి కూడా అర్పింపకూడదు. అంటే నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదు. దేవుని యొక్క ప్రజలు మమ్మల్ని ప్రేమించి మాకు సహాయం చేసేటువంటి వారు కూడా లేకపోలేదు. కాబట్టి మా అవసరతలు తీర్చేటువంటి ప్రభు యొక్క బిడ్డలు ఉన్నారు, వారు మా అవసరతలు ఎరుగుతున్నారు, తీరుస్తున్నారు. నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కాబట్టి మీరు పౌలు అపోస్తుల యొక్క అవసరతలు తీర్చినట్లు విశ్వాసులైన ప్రభు బిడ్డలు మా అవసరతలు తీరుస్తున్నాడు, మా కొరకై నిలుస్తున్నారు, మా పక్షంలో ఉంటున్నారు. కాబట్టి మిమ్మల్ని ఏం తక్కువ చేసి జరిగిన విషయాన్ని అంటే ప్రభుకి ఇచ్చేటప్పుడు కాబట్టి ఎట్లా ఇవ్వాలంట? లోపము లేనివి ఇవ్వాలి అని. దాని కొరకు నేను ఆ మాటని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఇప్పుడు తొలిచూలు అనేది మనకు ప్రభు ఇచ్చినటువంటి ప్రతి దానిలో కూడా ప్రప్రదమైనవి ఎవరికి ఇవ్వాలంట? ప్రభువునకు ఇవ్వాలి అనేది ఆ తొలిచూలుని గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం. అందుకే సామెతల గ్రంథకర్త అన్నాడు 3వ అధ్యాయం 9వ వచనంలో, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దేవుడు ఇలాగూ జ్ఞాని అయిన సొలొమోను గురించి సొలొమోను రాస్తూ ఏమన్నాడు 9వ వచనంలో, నీ రాబడి అంతటిలో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పదాలన్నీ ఆ ఒక్క పదంలోకి వస్తుంది కదమ్మా. అవి పశువులే కావచ్చు, లేకపోతే సస్యశ్రామల భూఫలమే కావచ్చు, లేకపోతే మనుషులే కావచ్చు, ఇవన్నీ కూడా నీ రాబడంతటిలో ప్రథమ ఫలమును. అవి ఎట్టే ఉండాలంట? ఏ లోపము లేనివై ఉండాలి. కనుక నీ జీవితంలో ఇది నేర్చుకోండి. ఒకవేళ మనకు ₹1,00,000 జీతం అనుకోండి, రాగానే ఏం చేయాలా? ఏం చేయాలా ప్రవీణ్? రాగానే ఏం చేయాలా? ప్రభు ₹1,00,000 ప్రవీణ్ అంటే ఏం లేదు, ఎందుకంటే ఆయనకి నాది రీచ్ అయిపోయాను కదా అన్న అనుకుంటున్నాడు. కాబట్టి ఏం చేయాలి? రాగానే తీసుకొని ₹1,00,000 అంత ఎంత తీయాలమ్మా? 10,000 తీయాలనా? 2 లక్షలు అయితే 20,000 తీయాలి. ఎప్పుడు తీయాలా? పిల్లలు ఫీజులు అయిపోయినాక, సరుకులు అయిపోయినాక కదమ్మా, ఎవరెవరికి అప్పులు తీర్చిన తర్వాత మిగులుతో తీయాలా, అంతేనమ్మా? రాగానే తీయాలా? ఏం చేయాలమ్మా? ఎందుకని? అందులో ప్రప్రదమైనది ఎవరిది? ప్రభుది. కాబట్టి అది ముందు తీసి పక్కన పెట్టాలి. అది మంది కాదు, ఎవరిది? అసలు నిమిషం మర్చిపోండి కదా. కాల్గేట్ అధినేత ఏమయ్యాడు? రూపాయి కాంచి మొదలు కాయిన్స్ వేసేవాడంట. మొదట కాయిన్స్ కూడా తీసేవాడంట. ఇప్పుడు ఆయన కోటేశ్వరుడే, ఇప్పుడు కూడా తీస్తాడంట. పైతు ఎన్ని కోట్లు వస్తాయో చూడండి, కాల్గేట్ పేస్ట్ ఎవరింట్లో పెట్టినా కూడా కాల్గేట్ పేస్టే కనపడుతుంది. ఏం కనపడుతుందమ్మా? దేవుడు అంతా ఆశీర్వదించాడు. కాబట్టి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో ఇది కష్టంలే, రెండో భాగం కష్టంలే కదా. ఆస్తిలో భాగం ఇవ్వటం అనేది కష్టం, కానీ రాబడంతటిలో ఏమిస్తాము? ప్రథమ ఫలం ప్రభునకి. అందుకే మలాకి గ్రంథంలోనికి వస్తాం ఇప్పుడు. అలాగే మనం ఇవ్వటం ఎందుకు? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి, మీరు దీన్ని చేసి మీరు నన్ను శోధించినాడలా నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా. ప్రియ సహోదరే,
ఆయన ఎవరునంటే ఆయన తన తొలిచూలు కుమారుడు, ఆయన ప్రప్రథముడు అని అర్థం. కాబట్టి ఆయన ప్రప్రథముడు కనుక ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు సెలవిచ్చినటువంటి మీలో ప్రప్రథమైనవన్నీ కూడా ఎవరివి? నావే. కాబట్టి ప్రప్రథమైనటువంటి దేవునికి మనలో రాబడిలో సమస్తంలో ఆయనకు ప్రప్రథమైనవిగా ఆయనకి ఇవ్వటం అనేది మన ఆత్మీయ జీవితంలో నేర్చుకుందాముగా. తద్వారా ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఎప్పుడు ప్రప్రదమైనవి ఆయనకి ఇస్తూ వచ్చినప్పుడు, లోపం లేనివి ఆయనకి ఇస్తూ వచ్చినప్పుడు దేవుడు పట్టజాలని విస్తారమైనటువంటి దీవెనలను ప్రభు మనపై కుమ్మరించేవాడిగా ఉంటున్నాడు. ఆ భాగం యొక్క రెండవ మాటలో నేను వస్తాను. ఇప్పుడు చదువుతాను. నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని మరలా చదువుతాం. నిర్గమకాండము ప్రప్రథము ప్రభు నీవే అని నేను ప్రప్రథముగా ప్రథమమైనవి తీతు అనేది నేను జ్ఞాపకం చేశాను. ప్రతి తొలిచూలు పిల్లలను కాబట్టి ఇప్పుడు అన్నాడు రెండో మాట, అది ప్రతి తొలిచూలు అని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు అంటాడు ఆ ప్రతి తొలిచూలు అది నాదని చెప్పాను. అంటే ఇది ఎవరిదమ్మా? దేవునిది, ఆయనది అని. అంటే ప్రతి తొలిచూలు కూడా మనం తీయటము ఎందుకు ఉద్దేశం ఏమనంటే, తీయటం అనే దాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రతి దాంట్లో తొలిచూలు ప్రథమమైన తీయుట. ఎందుకు అట్లా తీయాలి అని అంటే, ఇప్పుడు అన్నాడు ప్రభు ఆ ప్రప్రదమైనవి అవి అన్నీ కూడా ఎవరివి? నాది అని చెప్పాడు. నాది అని చెప్పాడు అంటే ప్రభుదని. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 13వ వచనంలో ఇది ఇశ్రాయేలుకు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట చదువుతాం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 13వ వచనం. వారు నా వారై ఉందురు. కాబట్టి తొలిచూలైనటువంటి వారంతా ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, కాబట్టి ఎందుకు అట్లా తీయమన్నాడంటే మీరు నా వారై ఉన్నట్లు, వారు నా వారై ఉండాలి. కాబట్టి ఇప్పుడు తొలిచూలు తీయటంలో ఉద్దేశం ఏంటి అంటే, కాబట్టి అట్టి ప్రజలు ఎవరు అంటే వారు నా ప్రజలు కాబట్టి, వారు నా వారై ఉండాలి కాబట్టి, వారు నాకే ప్రథమ స్థానం ఇవ్వాలని. అది ప్రభు యొక్క స్వార్థం అనుకుందామా? ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. కాబట్టి నువ్వు తీయటంలో ఉద్దేశము ప్రభు ఎందుకు ఈ నియమమును ఇచ్చాడంటే, ఈ ఆజ్ఞను ఇచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజలకు వారు ఎప్పుడు కూడా ఏమై ఉండాలి? వారు నా వారై ఉండాలి. కాబట్టి వారు నా వారై ఉండాలి కనుక నేను వీటన్నిటిని వారికి ఇస్తున్నాను కనుక వారు మొట్టమొదటిగా నాకే ఇవ్వాలి అనేది. వారు నా వారై ఉండాలి కనుక నేను ఈ పై నియమమును వారి కొరకే నేను ఉంచుతూ ఉన్నాను అనేది. కాబట్టి వారు నా వారై ఉన్నాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తా. 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలిచూలు పిల్లలను కాబట్టి ఇక్కడ అంటాడు ప్రతి గాడిద తొలిచూలు వెలయిచుడు దానికి మారు గొర్రె అట్లు దాన్ని విడిపించనిడలా దాని మెడ విరతి నీ కుమారులో తొలిచూలైన ప్రతి మగవాణ్ణి వెల ఇచ్చి విడిపింపవలేను. అంటే వారు అది నా వారై ఉండునట్లు, కాబట్టి అది నాది అయిన ఉన్నట్లు, కాబట్టి ఒక కార్యము కొరకే అది ఏం చేయాలంట? అది విడిపింపబడాలి. విడిపించకుండా అది నాది కాదు. ఓ ఇశ్రాయేలులారా, మీరు నాకు అర్పించేటువంటి ఈ ప్రథమ ఫలము కాబట్టి అవి నాకు కావాలి, అవి నావి అవ్వాలి అంటే ఇప్పుడు అవి ఏం చేయబడి ఉండాలంట? అవి విడిపించబడి ఉండాలి. అంటే ఇప్పుడు ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. నువ్వు ఇచ్చేటువంటి ప్రథమమైనవి ఏవి కూడా ఏవైనా సరే అవి నువ్వు ప్రభుకిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీవు ప్రభువాడవై ఉన్నావు, ఆయన జనమై ఉన్నావు. ఆయన జనం ఎట్లా అవుతావు అంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు ప్రభుకిస్తున్నావు అంటే నేను ఎవరిని అంటే ప్రభువు నన్ను విడిపించాడు అని అర్థం. దేని నుంచి? విడిపించబడకుండా. కాబట్టి మనము వాటిని ఇవ్వటము అనేది సాధ్యమే పని కాదు. ఇప్పుడు 4వ అధ్యాయం వస్తాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. కాబట్టి ఇప్పుడు అది ఆ మాట కదమ్మా. ఇప్పుడు 34వ అధ్యాయం నిర్గమకాండము క్షమించండి
4వ అధ్యాయం 34వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 20వ వచనం. గొర్రె పిల్లను ఇచ్చి విడిపింపవలను, దాని విమోచింపని ఎడల కాబట్టి మీ కుమారులో ప్రతి తొలిచూలు వాడిని విడిపింపవలెను. ఇప్పుడు లేవ్యాకాండంలోనికి వస్తాం. లేవ్యాకాండం 27:27. లేవ్యాకాండము 27:27. విడిపించుట కొరకై అక్కడ ఒక కార్యమును జ్ఞాపకం చేస్తున్నాడు. అది అపవిత్రమైన ఎడల వాడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలిపి దాన్ని విడిపింపవలెను. దాన్ని విడిపింపని ఎడల కాబట్టి దాన్ని విడిపించాలి అని అంటే దాన్ని నిర్ణయించేటువంటి వెలలో 5వ వంతు దానికి చెల్లించాలి. కాబట్టి నీవు నా వారు అయినట్లు ప్రభు మనల్ని విడిపించాడు, విమోచించాడు. ఎలాగోనంటే ప్రభు వారమై ఉన్నట్లు ఆయన మనల్ని వెల ఇచ్చి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? విడిపిస్తూ వచ్చాడు. వెల ఇచ్చి విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరు మీరంటే ఆయన వారము. ప్రతి తొలిచూలు ఎవరిదంట? నాది అని చెప్పటంలో ఇప్పుడు మనము ఆయన వారము అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఈ ముగింపులో ఈ మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 14వ వచనం. అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు, అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు కొరింథీ మొదటి పత్రికలోనికి వస్తే 4వ అధ్యాయం 16వ వచనం. ఎందుకు ఏర్పరచుకున్నాడు ఇక్కడ అని? 1 కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి క్రీస్తును పోలి నడుచుకుని వారై, ఇంకొక మాట ఉంది, వారు నా వారై ఉండునట్లు అంటాడు. నాకు ఆ రెఫరెన్స్ గుర్తు. వాళ్ళు నా వారై ఉండినట్లు అని మాట మనం చూస్తాం. కాబట్టి మనము దేవుని యొక్క వారము. దేవుడు క్రీస్తు దేవుని వాడు, మనము ఆయన వారము. కాబట్టి అట్లు ఈ ప్రథమము అనేది అది ప్రభుది అని చెప్పటంలో మనము ప్రభు వారము అన్న సంగతిని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి తొలిచూలు కుమారుడు 2 ఆత్మీయ పాఠాలు. 1, మన రాబడంతటిలో కూడా ప్రథమము ప్రభువే అని. ఎందుకు అనంటే మనము ఆయన వారము అని. నేను అక్కడే 3వ భాగంలోనికి వస్తా. 13వ అధ్యాయము 2వ వచనం. అది నిర్గమకాండం 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. ఇశ్రాయేలీల్లో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి. కాబట్టి ప్రతి తొలిచూలు పిల్ల నాకు. 3వది ఏమంటాడు అని అంటే అది నాకేమై ఉండాలి? ప్రతిష్ఠితమై ఉండాలి. కాబట్టి శాంక్టిఫైజ్, ఇంగ్లీష్లో దానికి అర్థం సెట్ అపార్ట్ అన్నాడు. సెట్ అపార్ట్ అంటే ఒక పని కొరకై నియమింపబడటాన్ని ఏమంటాం? సెట్ అపార్ట్ అంటాం కదా. కాబట్టి 3వది, ఈ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు నాకెవరు? నా కొరకై వారు ప్రతిష్ఠింపబడినటువంటి వారు, వారు నా కొరకై శాంక్టిఫై చేయబడినటువంటి వారు, వారు నా కొరకై సెట్ అపార్ట్ అంటే వారు నా కొరకై, నేను ఒక పని కొరకై వారిని ఏం చేశాను? నియమింపబడినటువంటి వారు అని. కాబట్టి ఇక్కడ ఆ మాటని జ్ఞాపకం చేస్తాను. అది మనము కూడా ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రతి తొలిచూలు కుమారుడు అనేది 3వది. మనము ఆయన కొరకై శాంక్టిఫైడ్, సెట్ అపార్ట్గా ఆయన కొరకై మనము ఒక దాని కొరకై నీవు నేను నియమింపబడినటువంటి వారు. దేని కొరకు అంటే ప్రభు యొక్క ఉద్దేశమును, ప్రభు యొక్క సంకల్పమును, ప్రభు యొక్క చిత్తమును. నేను 3 మాటలు జ్ఞాపకం చేశా. ప్రభు యొక్క ఉద్దేశమును, ప్రభు యొక్క సంకల్పమును, ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చుట కొరకై వీఆర్ ఆల్ సెట్ అపార్ట్ బిహాఫ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క తరపున మనము ఆయన యొక్క ఉద్దేశమును, సంకల్పమును, ఆయన యొక్క చిత్తమును నెరవేర్చుట కొరకై ఏమైన వారిని? నియమింపబడిన వారు. అందుకే ఇశ్రాయేలు యొక్క ప్రజలు ప్రతి తొలిచూలు నాకు ప్రతిష్ఠితము అన్నాడు. అంటే నా కొరకే వారు శాంక్టిఫై చేయబడినటువంటి వారు. అందుకే నేను ఇప్పుడు ఈ 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఇప్పుడు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం ఒక వ్యక్తిని గురించి అక్కడ నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం.
నేను చదువుతాక త్వరగా వెళ్ళిపోదాం, సమయం అవుతుంది. ఇంక 2 తలంపులను ముగిచ్చేస్తాను ఇక్కడ. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ. కాబట్టి దావీదు విషయమే చూస్తున్నాం కదా. సెట్ అపార్ట్ అంటే ఒక ఉద్దేశం కొరకే ప్రభు మనల్ని నియమిస్తూ వచ్చాడు. కాబట్టి మనల్ని ఉద్దేశించిన ఏంటి ఈ ఉద్దేశమునంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చున్నటువంటి వాడు. ఇప్పుడు 20వ అధ్యాయము 27వ వచనం, 20వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు పౌలు అపోస్తలుల విషయమై, దావీదు విషయమై దేవుని ఉద్దేశంలో నెరవేర్చుట కొరకే దేని కొరకైతే నియమింపబడ్డాడో ఆ ఉద్దేశం నెరవేరుస్తున్నాడు. పౌలు అపోస్తలుల యొద్దకు వద్దాం. దేవుని సంకల్పమంతయో తెలుపుకుండా నేనేమియో అంటే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చినటువంటి పౌలు అపోస్తలుడు. కాబట్టి సెట్ అపార్ట్ అంటే ఒక పని కొరకే నియమింపబడిన వారిని. శాంక్టిఫైడ్ అంటే ప్రతిష్ఠింపబడిన వారి. కానీ మనం ప్రభు కొరకే ప్రతిష్ఠింపబడినటువంటి వారిని, ప్రప్రథమైనటువంటి మనం. కాబట్టి మనము ప్రభు కొరకు మాత్రమే ప్రతిష్ఠింపబడిన వారి. అంటే ప్రభు యొక్క ఉద్దేశమును, రెండవది ప్రభు యొక్క సంకల్పం. ప్రభు యొక్క ఉద్దేశము దావీదుని జ్ఞాపకం చేశాను. ప్రభు యొక్క సంకల్పం విషయంలో వచ్చేసరికి పౌలు అపోస్తలులను జ్ఞాపకం చేశాను. నేను 3వది ఏమన్నాను? ప్రభు యొక్క చిత్తం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము కాబట్టి ఇక్కడ మనం ఆయన చిత్తం విషయంలోనికి వచ్చినప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి. ఆయన దేని కొరకు పంపబడ్డాడో, నియమింపబడ్డాడో దాన్ని నెరవేర్చాడు. ఏంటి అని అంటే, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నేనేం చేస్తాను? నెరవేరుస్తాను. కాబట్టి తొలిచూలు కుమారుడు అనేటువంటిది 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ప్రప్రథమైనవన్నీ కూడా ప్రభునవే కదా. కాబట్టి రెండవది, మనము ఆయన వారిమి. మూడవది, మనము ఆయన కొరకే శాంక్టిఫైడ్ అంటే ఒక పని కొరకు మనము నియమింపబట్టని జ్ఞాపకం చేస్తూ ఉంది. అది ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పము, ఆయన చిత్తం నెరవేర్చుట కొరకై మనము నియమింపబడినటువంటి వారిమి అనేది తొలిచూలు కుమారుడిలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. శ్రేష్టమైన 3 తలంపులు. ఇప్పుడు మరొక తలంపు 3వ తలంపులోనికి వస్తాను. అపోస్తుల కార్యములు, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఇప్పుడు 3వదిగా ఆ కుమారుడు ఎట్లున్నాడంట? పొత్తి గుడ్డలతో చుట్టబడుతూ వచ్చాడు. కాబట్టి ఇంగ్లీష్లో అయితే ర్యాప్డ్ హిమ్ అని ఉంది. అంటే ఇంకా దాని అర్థము ఇంకోసారి ట్విన్ ఆర్ కవర్డ్ ఉంది. అంటే ఇట్లా మెలదిప్పినటువంటివి. ర్యాప్డ్ అంటే ఆయన చుట్టూ ఇట్లా చుట్టేశారంట. కాబట్టి ఇప్పుడు ఆ కుమారుడు ఎవరు అంటే పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి వాడు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, ఆ కుమారుడు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానమును మొదటిగా జ్ఞాపకం చేస్తుంది. మీకు కావాలంటే రెఫరెన్స్ రాసుకోవచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు, యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు, 20వ అధ్యాయము 5-7 వచనాల్లో ఆయనను భూస్థాపన, ఆయన పునరుత్థానమును గురించి, భూస్థాపనము గురించి, మత్తయి సువార్త 27:59-60 వచనాలు, లూకా సువార్త 23వ అధ్యాయం 53 వచనాలు, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 6వ వచనం. ఇది ఆయన పునరుత్థానమును గురించి, ఆయన భూస్థాపన గురించి, ఆయన మరణమును గురించి రాయబడినటువంటి వాక్యాలు. కాబట్టి మొట్టమొదటిగా ఈ చుట్టబడినటువంటి ఈ క్లాత్ అంటే ఇవి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఆ పుట్టినటువంటి శిశువు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానమును గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనము, మార్కు సువార్త 15వ అధ్యాయము 46వ వచనాలు. ఇవన్నీ కూడా ఆ 3 విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చినాయి. సమయభావాన్ని బట్టి నేను రెఫరెన్స్ చూపించి ముందుకు వెళుతున్నా. రెండోదిగా కాబట్టి ఆయన చుట్టబడినటువంటి వస్త్రాలు ఆయన ధరించినటువంటి వస్త్రాలుగా మనకు చూపబడుతూ ఉంటే, ఇప్పుడు ఆ చుట్టబడినటువంటి ఆ వస్త్రాలు కలిగినటువంటి ఈయన ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ధరించినటువంటి వస్త్రములు కలిగినటువంటి వాడు అని. అంటే అది ధరించినటువంటి వస్త్రములు ఆయన రాజరికమును, ఆయన యాజకత్వమును మనకు జ్ఞాపకం చేస్తుంది. మూడోదిగా ఇప్పుడు ఆ వస్త్రములు ఆయన బంధింపబడటం జ్ఞాపకం చేస్తుంది. ఆయన బంధింపబడటం, వస్త్రం చుట్టడం అనేది ఆయన, ఎందుకంటే ఈ మాట మీకు అర్థం కావాలంటే, లాజరు బయటికి లేచిన తర్వాత ఆ ప్రేత వస్త్రములతో చుట్టబడి ఉంది కదా. కాబట్టి చుట్టబడినటువంటి వస్త్రాలు ప్రభువు యొక్క బంధింపబడటం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఆయనను బంధించి తీసుకెళ్లారంట. ఆయన బంధించి
చెరసాలకు తీసుకెళ్లారంట. కాబట్టి మత్తయి సువార్త 27:2లోను, యోహాను సువార్త 18:12 ఆ మాటలు మనం చూస్తాం. కాబట్టి నేను చుట్టబడినటువంటి పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి కుమారుడు, అదేమి జ్ఞాపకం చేస్తుంది? ఒకటి, ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానమును. రెండవదిగా ఆయన యొక్క రాజరికమును, ఆయన యాజకత్వమును. మూడవదిగా కాబట్టి ఆయన బంధింపబడటం, మన కొరకే బంధింపబడటం జ్ఞాపకం చేస్తుంది. చివరికి మాట జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 4వ తలంపులోనికి వస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. పత్తిగొడలతో చుట్టి సత్రముల వానికి స్థలం లేనందున, కాబట్టి ఈ తలంపు నేను ఒక 5 నిమిషాలు ముగిస్తాను. ఈ తలంపుని, ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. జన్మించినటువంటి కుమారుడు ఎక్కడ పరుండబెట్టారంట? పశువుల తొట్టిలో. లేడ్ హిమ్ ఇన్ మ్యాంగోర్. కాబట్టి ఒక పశువులు తొట్టి ఉంటే ఆ పశువుల తొట్టిలో ప్రభుని ఏం చేశారంట? మన కుమారులను ఏడబడుకు పెడతామమ్మా. మనకు బిడ్డలు పుట్టారనుకో, వాడు పుట్టకముందే తీస్తామన్నమాట. అక్కడక్కడ మంచి మంచి అవసరమైతే ఇప్పుడు గూగుల్ అమ్మ ఉంది కదా, గూగుల్ అమ్మలో సెర్చ్ చేస్తామన్నమాట ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి. కాబట్టి వానికి ఏమి వేసే బట్టలు కూడా వానికి ఇన్ఫెక్షన్ కాకుండా ఏమున్నాయి, యాంటీవైరల్ ఏమున్నాయి, బట్టలన్నీ సెట్ చేసి అది తెప్పించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏడ పడుకోబెట్టారంట? పశువుల తొట్టి. బలవాసన వస్తుంది కదమ్మా. ఎట్ట వస్తుందమ్మా పశువుల తొట్టి? మనం తీసి తినంగా మిగిలిపోయింది, మనకు పనికిరానిదంతా కూడా ఏం చేస్తాము? ఆ తొట్టిలో వేస్తే పశువులు తింటాయి. ఆ పశువుల కష్టంలోకి ఇప్పుడు లేవులేండి, ఇప్పుడు అంత వెస్ట్రన్ కదా మనం కూడా. ఇప్పుడు ఏమన్నా పశువుల తొట్టి దగ్గర పోండి ఒకసారి, ఏమైనా వస్తుందంతా మీకు తెలియదు కదా. కాబట్టి అక్కడికి పోగానే ఏమవుతుంది? మంచి వాసన వస్తుందమ్మా, కంపు కొడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరుండునటువంటి స్థలం ఏంటంట? ఒక కంపు కొట్టిన కదా, నిరాకరింపబడిన, త్రోసివేయటువంటి ఆ స్థలంలో ప్రభు అయినటువంటి దేవుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఆయన పడుకోబెట్టినాడంట, అక్కడ పడుకోబెట్టారంట. కాబట్టి మన జీవితాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎప్పుడు 2024 సంవత్సరాలకు పూర్వము ఆ స్థలంలో పడుకున్నాడు. ఇంకా ఆడ పడుకోబెడదామా ఆయన్ని? ఇంకా ఆడ ఉంచుదామా ఏమా? ఇంకా ఆ పశువుల తొట్టిలోనే ఉంచుదామా? ఆ పశువుల తొట్టి ప్రభు పరుండునటువంటి స్థలం. కాబట్టి ఆయన పరుండేటువంటి స్థలమేమో పశువుల తొట్టి ఉండాలా, మనం పరుండేటువంటి స్థలమేమో మంచి సువాసనలు వెళ్ళాలా. అంతేనమ్మా? కాబట్టి 2024 సంవత్సరాలకు పూర్వమైన పరుండాడు అక్కడ, మంచిదే మన కొరకే. ఇంకను అటువంటి స్థలంలోనే ఆయన పరుండబెడతా ఉంటే ఇక మనమేమో హగ్గేలో హగ్గేలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము. ఈ మందిరము పాడై ఉండగా, కాబట్టి ఇప్పుడు హగ్గేలు అంటాడు, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసినటువంటి గృహములలో నివసించుటకు ఇది. కాబట్టి ప్రభు యొక్క నివాస స్థలం ఏమో పాడైపోవాలా కదమ్మా? అయ్యేమో వాక్యం చదువుతుంటే తల మీద వచ్చి పడతా ఉండాలా ఏమ్మా? వాక్యం చదువుతుంటే తల మీద వచ్చి చుక్కలు పడుతూ ఉండాలి, బైబిల్ మీద పడుతుండాలి, బైబిల్ పాడైతూ ఉండాలి. మనం పడుకునే స్థలమేమో సువాసన నెదలు చల్లాల. కాబట్టి ఇక్కడ అంటాడు హగ్గైలో, మరొకసారి చదువక్క, ఈ మందిరము అంటే ప్రభు పరుండేటువంటి స్థలం, ఆయన మందిరమునే జ్ఞాపకం చేస్తుంది. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. నేను ఇంకా మీకు ముందుకు తీసుకెళ్తా. కాబట్టి ఆయన పరుండేటువంటి స్థలం ఇంకా పశువుల పాకగానే ఉంచుదామా? కంపు కొట్టేటువంటి స్థలంగానే ఉంచుదా? ఏమంటాడు హగ్గై చదవక, ఈ మందిరము పాడైపోయి ఉండగా మీరు సారంబి వేసినటువంటి ఇళ్లలో, కాబట్టి మీరు సారంబి వేసినటువంటి గృహములలో నివసించుటకు ఇది. ఓ విశ్వాసి ఆలోచన చేయి. నువ్వేమో మంచి మంచి ఇళ్లలో నివసిస్తున్నావు, దేవుని యొక్క నివాస స్థలం ఏమో పాడైపోయింది. దేవుని యొక్క నివాస స్థలం పాడైపోతుంటే ఎట్లా నిద్రపడుతుంది నీకని? ఎలాగో పడుకొని నిద్రపోతున్నావు హాయిగాని? దైవగ్రంథం సెలవిస్తూ ఉంది కదా. కాబట్టి కీర్తనకారుడు యొక్క తీర్మానం 132వ కీర్తనలో 132వ కీర్తన 3వ వచనం, 132వ కీర్తన 3వ వచనం, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలమును చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును చూచు వరకు నా వాసస్థలమైనటువంటి గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండను, నేను మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియను. ఇది తీర్మానం. ఇంకా నువ్వు పశువుల పాకలోనే ఉండు,
పాడైపోయినటువంటి స్థలంలోనే ఉండు. ఆయన స్థలం పాడైపోయినా మనకు చింత లేదు, ఆయన స్థలం ఏమైనా మనకు చింత లేదు. మనం మాత్రం సారంభి వేసినటువంటి గృహాల్లో నివసిద్దాం. మనం ఎక్కడుందామమ్మా? సారంభి వేసినటువంటి గృహంలో మాత్రం మనం నివసిద్దాం కదా. రాత్రి దోమలు కుట్టకుండా కట్ట మళ్ళీ అన్నీ వేసుకుందాం, జట్లు వేసుకుందాం, పరుపులు వేసుకుందాం, అన్నీ వేసుకుందాం, కిటికీలు మూసుకుందాం, బాగా సుఖంగా జీవిద్దాం. అదే సారంభి గృహాలంటే. అందుకే ఇక్కడ అన్నాడు ఆమోసు గ్రంథములు ఇంకా బాగా స్పష్టంగా ఇచ్చాడు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము భోజనము చేయుదురు. చాలక్క ఇక్కడ అంటాడు, దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తామును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్లను, సాలలో కొవ్విన దూడలను వధించి భోజనము. ఇంకా వీరికి దేవుని మందిరం కూర్చున్నటువంటి ఆలోచన ఇంకెందుకు ఉంటుంది? ఉంటుందమ్మా. సారంభి గృహాలంటే ఏది? దంతపు మంచం మీద పండుకోవటం, పాన్పుల మీద కాలు చాచుకొని పండుకోవటం, మందలలో శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్లను వధించి తినటం, భోజనం ఇంకెందుకు గుర్తొస్తుంది దేవుని మందిరం? ఆయన మాత్రం ఎక్కడ ఉండాలా? పశువుల తొట్టిలో ఉండాలా. ఆయన ఎక్కడ ఉండాలమ్మా? నువ్వు మాత్రం పశువుల తొట్టిలో ఉండు, మేము మాత్రం దంత పిల్లల్లో ఉంటాం. ఎక్కడ ఉంటామమ్మా? అందుకే కీర్తనకాడైన దావీదు అంటాడు, అటువంటి స్థలం చూసినప్పుడు తన హృదయం బద్దలైపోతుంది. ఏమంటాడు? నా వాసస్థలం ఏంటి? గుడారంలో నేను అసలు ఇంటికే పోను, నేను పండుకోను, నా కనులకు నిద్ర రానీను, కాబట్టి నా కనురెప్పలకు కునికిపాటు రానీయును అన్నాడు. ఇప్పుడు కిందకు వస్తాం. కిందకు వస్తే ఇక్కడ అంటాడు కదా 12వ వచనం, 132వ కీర్తన. యెహోవా సీయోను ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించేదను, దాని ఆహారమును నేను నిండారుగా దీవించేదను. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క నివాస స్థలాన్ని దావీదు చూస్తూ వచ్చాడో, ఇప్పుడు ఆ నివాస స్థలంలో దావీదును దేవుడు ఆశీర్వదించినటువంటి విధానం ఇక్కడ కనపడుతుంది. ప్రియ సహోదరి, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయనను ఎక్కడుంచారంట? పశువుల తొట్టిలో ఉంచాడు. నేటికి ఆ ప్రభు యొక్క నివాస స్థలాలు పాడైపోతున్న ఆ పశువుల తొట్టిలో ఆయన్ను ఉంచుతూ ఉన్నాము, కానీ మనము మాత్రం సారంభి వేసినటువంటి గృహం, దంతపు నివాస స్థలాలు మనము జీవిస్తున్నాం, కానీ ఆయనను మాత్రం ఇంకా అటువంటి స్థలములలోనే ఉంచుతూ ఉన్నాం. ఎంత విచారకరం. అందుకే ఇప్పుడు రాజుల గ్రంథము 1వ గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనంలో, రాజుల 1వ గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, చాలక్క. ఈ మందిరమున వచ్చు వారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి, ఇసి అంటే ఏంటమ్మా? ఇసి అంటే ఏంది? అటు అన్నారంట. ఏమన్నారమ్మా? అన్నారా? సారంభి వేసిన గృహాలు చూసిస్తుంటే, మందిరం ఎట్టుంటే దాని బోలంతా దాన్ని చూసి ఏమన్నారంటమ్మా? ఇసి అన్నారంట. ఇసి అంటే ఊసారండి. ఎంత విచారకరమో చూడండి. ఊహించుకుందామా? ఇంకా 2024 సంవత్సరాలు వచ్చింది కాబట్టి దేవుని యొక్క నివాస స్థలం, కాబట్టి ఇప్పుడు ఆ పరుండేటువంటి స్థలము, కాబట్టి ఆ విషయం ఆయన తొట్టిలో పరుండేను. ఇంకా ఆయన తొట్టిలో పరుండ పెట్టవద్దు. కాబట్టి దేవుని యొక్క నివాస స్థలం శ్రేష్టమైనదిగా ఉందాం. మన యొక్క నివాస స్థలాల కంటే ప్రభు యొక్క ఇల్లు శ్రేష్టమైనటువంటి ఆ స్థలంలో ప్రభువును ఉంచుదాం. అట్లున్నట్లు మనం తీర్మానం చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన.